తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఈ నవంబర్ 15వ తేదీ శుక్రవారం జరుపుకోవడం శాస్త్ర సమ్మతం. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి, జరుపుకునేటువంటి వల్ల ఏంటి ఫలితం, ఈ విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కార్తీక పౌర్ణమి మిగతా నెలలో వచ్చినటువంటి పౌర్ణమి కన్నా చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకు అంటే ఒకటి, కార్తీక మాసం అంటేనే హరిహరాత్మకం. ఇద్దరికీ కూడా ఈ కార్తీక మాసం చాలా ప్రీతైనటువంటిది. అందులోనూ ఈ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కలిస్తే కార్తీక మాసం అని మన జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అందుకని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరు ప్రతి ఒక్కరూ ఏమి చేసినా నెల రోజులు చేస్తే వచ్చినటువంటి ఫలితం కన్నా చాలా ఎక్కువగా ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి నాడు శివునికి కానీ విష్ణువుకి కానీ లేదా శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారికి కానీ ఏదైనా ఈ మూడిట్లో ఏదైనా సరే ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం అర్చన చేయటం కానీ లేదా వాటికి సంబంధించినటువంటి పారాయణలు చేయటం కానీ ఇవన్నీ చేసుకోవడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ప్రతి ఒక్కరూ 4:30 తర్వాత లేచి నదీ స్నానం కానీ లేదా తటాకంలో కానీ చక్కగా స్నానం చేసుకొని మంచి బట్టలు వస్త్రాలు కట్టుకొని, ఇంకా అవకాశం ఉంటే ఆ నదిలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా వదిలిపెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకొని తదుపరి ఇంటికి వచ్చి మనం మన దేవతా గృహంలో దేవుడి గదిలో చక్కగా కార్తీక దామోదరుణ్ణి లేదా పార్వతీ పరమేశ్వరుల్ని చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని తర్వాత ప్రదోషకాలంలో అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవటం, అలాగే కార్తీక మాసంలో చంద్రుడికి ఎవరైతే అర్చన చేస్తారో వారికి మానసికంగా ఉండేటువంటి ఒత్తిడిలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా పోతాయి. కనుక ప్రదోషకాలంలో చంద్రోదయం అయినటువంటి తర్వాత చంద్రుడికి నమస్కారం చేయటం లేదా చంద్రుడిని అర్చన చేయటం. అంతేకాకుండా ఆ సమయంలో చాలామంది కార్తీక చలిమిళ్ళు నోములని అనేక రకాలుగా నోములు ఉన్నాయి. అటువంటి నోములు కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసుకున్నందువల్ల మానసికంగా శారీరకంగా సుఖశాంతులు పొందుతారు. అంతేకాకుండా స్త్రీలకి సౌభాగ్యం సత్సంతానం కలుగుతుందని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ కార్తీక మాసం ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే దీపదానం కానీ లేదా వస్త్రదానం కానీ అలాగే శాలిగ్రామ దానం కానీ అన్నదానం కానీ ఎవరికి తోచిన విధంగా వారు బ్రాహ్మణులకు పిలిచి దానం చేసినట్లయితే చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు, జన్మ రాహిత్యాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ప్రదోషకాలంలో జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఈ జ్వాలాతోరణం అంటే కామదహనం అని కూడా అంటారు. హరిషడ్వర్గాలు నుండి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి
మానసికంగా సుఖశాంతులు పొందుతాము పొందాలి అనేటువంటి సంకల్పంతో ఈ జ్వాలాతోరణం అన్నది మన దేవాలయాల్లో ఈ కార్తీక పౌర్ణమి నాడే తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అందరూ దర్శించి ఆ ఫలితాన్ని తప్పనిసరిగా పొందాలి. ఇది ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచరించినట్లయితే వారు ఇహమందు సకల భోగములు సకల సుఖాలు అనుభవించి శాంతిని పొందుతారు. అంతేకాకుండా సర్వ సౌభాగ్యాల్ని పొందుతారు. అంతమందు మోక్షాన్ని పొందుతారు. ఇది ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విషయం. అందుకని అందరూ ఈ కార్తీక పౌర్ణమి నాడు పైన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించి సుఖశాంతులు పొందాలని తెలియజేస్తూ స్వస్తి.